అంకుల్ కొంచెం సైడ్ అలాగే బాబు. ఎవరైనా అలా చూస్తున్నాడు. అంకుల్ ఏంటి ఏం లేదు. అంటే ఇందాటి నుంచి మీరు చూస్తున్న అపార్ట్మెంట్ నాదే, మీకు ఏమైనా పని ఉందా? ఏం లేదు బాబు, ఏం లేదు, ఏం లేదు బాబు. ప్లాట్ నెంబర్ 202 ధను గారి ఇంట్లో మా ఆవిడి పని మనిషిగా పని చేస్తుంది. ఆమె కోసమే వెయిట్ చేస్తున్నా ఇది ఇవ్వటానికి. అయితే ఎక్కడెందుకున్నారు, పైకి వెళ్ళొచ్చుగా. పర్లేదు బాబు, పావు గంటలో వచ్చేస్తుంది, అప్పుడు ఇచ్చేస్తా. పక్కనే ఉన్న అమ్మాయితో అందంట నేను తనకు టైం ఇవ్వట్లేదని. నాదేమో వాచ్మెన్ నైట్ డ్యూటీ, తనదేమో పగలలలో పని చేసుకుంటుంది. అందుకే ఇద్దరికి సరిగా మాట్లాడుకునే టైం కుదరట్లేదు. అందుకే ఈరోజు తనకిష్టమని నా చేతులతో చికెన్ కూర వండి తీసుకొచ్చా. చికెన్ అంటే చాలా ఇష్టం సీతకి. మత్తి పోవాలి దానికి నన్ను ఇక్కడ చూసి. రాగానే నన్ను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. నాకు తెలుసు నా మీద ఉన్న కోపం పోతుంది. ఏంటి అంకుల్ ఇలాంటి కాలేజీ పిల్లలు చేస్తారు? లవర్ నైస్ చేయడానికి బస్ స్టాపుల్లో నుంచుంటారు, ఆఫీసులు బయట నుంచుంటారు. మీరు ఈ వయసులో చేస్తున్నారు ఆంటీగా నైస్ చేయడానికి. భలే ఉందే. 40 సంవత్సరాలు అవుతుంది మా పెళ్ళై, ఒకరికొకరు తోడుగా ఉంటూ. మాది లవ్ మ్యారేజ్. అబ్బో, నాకు తెలుసు ఏం చేస్తే దాని కోపం తగ్గుతుందో. అందుకే నా చేతులతో చేసి తీసుకొచ్చా. అది బయటికి రాగానే నా చేతులతోనే తినిపిస్తా. ఇంకా నా మీద ఉన్న కోపం మొత్తం పోతుంది. ఇంకా నేను వెళ్ళిపోతా, తను తన పని చేసుకుంటుంది. ఇంకా కోపం పుష్కాకి. అంకుల్ ఇప్పటిదాకా ప్రేమ అంటే ప్రేమలో ఉన్న కొత్తలోనే ఉంటుంది, పోను పోను ఆ ప్రేమ తగ్గుతుంది అనుకునేవాడిని. మీకు ఇప్పటి వరకు బోరు కొట్టలేదా? ప్రేమ ఎప్పుడు పాతదవదు, ప్రేమ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు యువత ప్రేమ అనుకుంటున్నావా మాది? అప్పటి ప్రేమ మాది స్వచ్ఛమైంది. జీవితాంతం ఇలాగే ఉంటుంది స్వచ్ఛంగా. మీరు కరెక్టే చెప్పారు అంకుల్. ప్రేమలో లాజిక్లు ఉండవు, అంతా మ్యాజిక్కే. ఈనాటి ప్రేమలో మార్నింగ్ హాయ్, నైట్కి బాయ్ బ్రేకప్. మిమ్మల్ని చూస్తుంటే ప్రేమ మీద గౌరవం పెరుగుతుంది. సరే అంకుల్, మీ ప్రయత్నంలో మీరు ఉండండి, నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా. ప్రేమించడం, ప్రేమించి పెళ్లి చేసుకోవడం గొప్పగా, చేసుకున్న వ్యక్తికి జీవితాంతం అదే ప్రేమ పంచడమే గొప్ప. అదే స్వచ్ఛమైన ప్రేమ.